హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సీ ట్రేడర్ తెలుగు. ఈరోజు లైవ్ స్ట్రీమింగ్లో నేను నిఫ్టీ పుట్ ఆప్షన్లో 39 పాయింట్స్ క్యాప్చర్ చేయడం జరిగింది. ఈ 39 పాయింట్స్ ఎలా క్యాప్చర్ చేశాను సింపుల్గా క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మార్కెట్ ఓపెనింగ్ తర్వాత వోల్టైలిటీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి నేను వెయిట్ చేశాను పర్ఫెక్ట్ ఎంట్రీ ప్లాన్ కోసం. సో ఇక్కడ చూసినట్లయితే కాల్ బయర్స్ ట్రాప్ అయ్యారు అండ్ పర్ఫెక్ట్ రెసిస్టెన్స్ జోన్లో ఉంది. సో మొమెంటం కూడా కన్ఫర్మ్ అయింది కాబట్టి నేను పుట్ ఆప్షన్ ఎంట్రీ తీసుకున్నా. ఇట్స్ 25,800 పుట్ ఆప్షన్. నేను బేసికల్లీ 1 minute అండ్ 5 minutesలోనే ట్రేడ్ చేస్తాను. ఇక్కడ నేను ఓన్లీ 5 పాయింట్సే ఎస్ఎల్ పెట్టాను. ఇంకా టార్గెట్ 1 వచ్చేసి 128 అండ్ టార్గెట్ 2 ఈజ్ 130 ప్లస్. తర్వాత అది 140 కూడా వెళ్ళింది. సో వి ఎక్సిటెడ్ ఎట్ 138 నియర్ టు ఇట్. ఇక్కడ స్టాప్ లాస్ చిన్నగా పెట్టాను, ఎందుకంటే రిస్క్ కంట్రోల్ చేస్తేనే ప్రాఫిట్ కన్సిస్టెన్స్గా వస్తాయి. సో ప్రైస్ మొమెంటమ్ పర్ఫెక్ట్ ప్లాన్ రావడంతో 39 పాయింట్స్ క్యాప్చర్ చేశాను. ఇది లక్ కాదు, పర్ఫెక్ట్ ప్రాపర్ ప్లాన్ ప్లస్ డిసిప్లిన్ వల్ల వచ్చింది. సో మీరు కూడా ఇలా పాయింట్స్ క్యాప్చర్ చేయాలనుకుంటే ట్రెండ్ ఐడెంటిఫై చేయాలి. ట్రెండ్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ క్లియర్గా ప్లాన్ చేయాలి. ప్లస్ ఎమోషనల్ ట్రేడింగ్ నాట్ ఎట్ ఆల్ గుడ్ ఫర్ దిస్, అండ్ రిస్క్ మేనేజ్మెంట్ ఈస్ కంపల్సరీ. సో ఇక్కడ చూసినట్లయితే టార్గెట్ 1 ఈజ్ హిట్ అయింది. ఎస్ఎల్ అనేది కాస్ట్ పెట్టాను. సో వీ డోంట్ హ్యావ్ ఎనీ లాస్. So here target 2 also done.
సో అంతే గైస్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. మీ ట్రేడింగ్‌లో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్‌లో అడగండి. ఇలాంటివి ఇంకా కావాలంటే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్